హజ్ అందరూ చేస్తారు. ఇస్లాంలో మొత్తం 73 జమాతులు ఉన్నాయి. ఇది నేను నా తరఫు చెప్పిన మాట కాదు, వివాదాలు పెట్టడానికి రాలేదు. ఖురాన్లో, హదీస్ షరీఫ్లో, బుఖారీ షరీఫ్లో ఈ విధంగా ఉంది. మహాప్రవక్త వారు స్వయంగా తెలియజేశారు, నా కలిమా చదివే విశ్వాసం అంటే నమాజ్ చేసి తల మీద టోపీ ముఖం మీద గడ్డం ఉన్న విశ్వాసులు, ఆయన సమాధానం చెబుతున్నారు, అటువంటి వారు నా విశ్వాసం మొత్తం 73 జమాత్ కింద 73 టైప్స్ కింద విడిపోతారు. ఒకటి కాదు, రెండు కాదని. మన కళ్ళ ముందు 4 జమాత్ని 5 చూసి ఉంటాం, కానీ ఆయన సమాధానం చెబుతున్నారు మొత్తం 73 జమాత్ కింద విడిపోతారు. కానీ ఒక్కరు మాత్రమే స్వర్గానికి వెళ్తారు. ఎవరైతే అహ్లే బైత్ అనగా ఆయన వారసుల్ని అనుసరిస్తారో మరియు ఎవరైతే ఖురాన్ను అనుసరిస్తారో వారు మాత్రమే స్వర్గానికి వెళ్తారు. ఎవరైతే సహాబా అంటే ఆయన యొక్క అనుచరులను అనుసరిస్తారో వారు మాత్రమే స్వర్గానికి వెళ్తారని సమాధానం చెప్పారు. అల్హమ్దులిల్లాహ్, ఈ రోజు మనం అహ్లే సున్నత్ అనిపించుకునే మనం అహ్లే సున్నత్ అందరిని అనుసరిస్తుంది. సహాబా, అహ్లే బైత్, అలాగే ఖురాన్ మరియు హదీస్ కూడా అనుసరిస్తారు. అల్హమ్దులిల్లాహ్, మన యొక్క నమ్మకం ఏమిటో తెలుసా? ఆ జమాత్ ఏదైతే మహాప్రవక్త వారు తెలియజేశారో ఆ జమాత్ పేరే అహ్లే సున్నత్ వల్ జమాత్. ఎందుకంటే దర్గాకి మనం వెళ్తామండి, అది ఏ దర్గా అయినా సరే. అజ్మీర్ షరీఫ్ ఉదాహరణ తీసుకోండి, మీ దగ్గర దర్గా షరీఫ్ అనే పెద్ద. ఈ మన భారతదేశంలో ఎన్ని దర్గాలు అయితే ఉన్నాయో, ఎంతమంది ఔలియాలు అయితే ఉన్నారో వారందరికీ గురువు ఎవరండి? ఖ్వాజా గరీబ్ నవాజ్. వెళ్ళారండి అజ్మీర్ షరీఫ్కి, వెళ్ళి ఉంటారు. ఖ్వాజా గరీబ్ నవాజ్ రలియల్లాహు తఆలా అన్హు వారి యొక్క దర్బార్లోకి ఎందుకు వెళ్తారు? జనాలు ఎందుకు వెళ్తున్నారు? అక్కడ కేవలం ముస్లింలే కాదండి, హిందువులు కూడా వెళ్తారు. అక్కడ హిందువులే కాదు, క్రైస్తవులు కూడా వెళ్తారు. కులానికి మతానికి అతీతంగా అక్కడ భారతదేశంలోనే కాకుండా విశ్వం మొత్తం నుంచి ప్రజలు హాజరవుతారు. సినిమా యాక్టర్లని, బాలీవుడ్ స్టార్స్ అని, అలాగే పొలిటికల్ లీడర్స్ అని అనేక మంది అనేక సమస్యలతో వస్తూ ఉంటారు. డబ్బు సంపాదిస్తే సంతోషంగా ఉంటారనేది తప్పు. ఏ బాలీవుడ్ స్టార్ దగ్గర కోట్ల కొద్ది ఆస్తి ఉన్నాయి. ఈ రోజు పెద్ద పెద్ద సినిమా స్టార్లు ఊరేసుకుంటున్నారు. కారణం మనశ్శాంతి లేదు. ఆ మనశ్శాంతి కోసం దర్గాలకు వెళ్తున్నారు. ఈ రోజు పెద్ద పెద్ద సినీ స్టార్లు వివాహం అయిన తర్వాత వారికి సంతానం కలగడం లేదు. ఆ సంతానం కోసం దర్గాలకు వెళ్తున్నారు. సోదరులారా, అంత పెద్ద వలి వద్దకి ఎందుకు వెళ్తున్నారు జర్మనీ అంటే, అక్కడ వెళ్ళిన తర్వాత మన యొక్క దువాను అల్లాహ్ స్వీకరిస్తారు. దువా ఇస్ నథింగ్ బట్ ప్రేయర్. దువా అంటే ప్రార్థన. అక్కడ మన యొక్క ప్రార్థన అల్లాహ్ స్వీకరిస్తాడు. ఎందుకంటే జాబ్ వచ్చింది, ఇంటర్వ్యూలోకి మనం వెళ్ళాలి, రిటన్ ఎగ్జామ్ పాస్ అయ్యాం. ఇంటర్వ్యూకి వెళ్ళే సమయంలో ఆ కంపెనీలో ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు మనకి తెలిసిన వారైతే రెఫరెన్స్ ద్వారా వెళ్ళే మనిషికి జాబ్ ముందు ఇస్తారా, లేదంటే వితౌట్ రెఫరెన్స్ ద్వారా వెళ్ళే మనిషికి జాబ్ ముందు ఇస్తారా? రెఫరెన్స్ ద్వారా వెళ్ళిన మనిషి యొక్క పని త్వరగా పూర్తవుతుంది. ఎందుకంటే అక్కడికి తెలిసిన వారు ఉన్నారు కాబట్టి. అలాగే మనం రెఫరెన్స్ ఔలియా యొక్క దర్బారు వెళ్ళి మనం దువా చేసినట్లయితే ఖచ్చితంగా మన యొక్క దువాను అల్లాహ్ స్వీకరిస్తాడు. ఇదండి దర్గా యొక్క గొప్పతనం. ఎప్పుడైతే పెద్ద పెద్ద సినీ స్టార్లే కాకుండా పొలిటికల్ లీడర్స్ ఎప్పుడైతే హాజరవుతున్నారో వారి యొక్క ప్రార్థన అల్లాహ్ ఎప్పుడైతే స్వీకరిస్తున్నాడో, సోదరులారా, వలి యొక్క గొప్పతనం అల్లాహ్ ఎప్పుడో పెంచాడు. జనాలు అప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ఈ రోజు కూడా సంతానం లేని వారు ఖ్వాజా గరీబ్ నవాజ్ వారి యొక్క దర్బారు వెళ్ళి అక్కడ మన్నత్ చేసుకుంటారు. ఆ తర్వాత అల్లాహ్ వారికి సంతానం ప్రసాదిస్తున్నాడు. ఇవన్నీ ఏమిటి? దిస్ ఆర్ గాడ్ మిరాకిల్స్. దీన్ని కరామత్ అని అంటారు. ఒక మనిషి చేత సాధ్యం కాని పనిని ఒక వలి చేసి చూపించినట్లయితే దాన్ని మనం కరామత్ అంటాం. ఏమంటామండి? కరామత్. ఉదాహరణ కోసం హుజూర్ గౌసి ఆజం రలియల్లాహు తఆలా పేరు వినే ఉంటారు. మన భారతదేశంలో ఎంతమంది వలి అయితే ఉన్నారో వారందరికీ గురువు గరీబ్ నవాజ్, ఖ్వాజా గరీబ్ నవాజ్. అలాగే మన విశ్వం మొత్తంలో ఎంతమంది వలి అయితే ఉన్నారో వారందరికీ గురువు హుజూర్ గౌసి ఆజం. ఆయన్ని బడే పీర్ అంటారు, మెహబూబ్ సుబ్హానీ అని అంటారు, దస్తగీర్ అంటారు. అనేక బిరుదులతో ఆయన పిలవడం జరుగుతుంది. ఆయనకు అసలు పేరు షేక్ అబ్దుల్ ఖాదిర్. ఆయన జీలాను జన్మించారు, జీలాని అంటారు. సోదరులారా, సోదర మహాశివులారా, ఈ నగరంలోనే కాకుండా ఈ ప్రపంచం మొత్తంలో గురువైన హుజూర్ గౌసి ఆజం రలియల్లాహు తఆలా అన్హు ఆయన ఎవరంటే ఆయన మహాప్రవక్త వారి వారసుడు. సోదరులారా, అక్కడికి వెళ్ళి రాలేరో వారు నా యొక్క వారసుడైన గరీబ్ నవాజ్ వారి యొక్క దర్బారులోకి వెళ్ళండి.
ఈ నెల రజబ్ యొక్క నెల, గరీబ్ నమాజ్ వారి యొక్క నెల. ఈ నెల 6వ తేదీన ఆయన ఉరుస్ అజ్వర్ షరీఫ్ లో ప్రారంభమవుతుంది. సోదరులారా, గరీబ్ నమాజ్ వారు తెలియజేస్తున్నారు, ఎవరైతే నా దగ్గరికి రాలేకపోతున్నారో బాధపడకండి. మీ నగరంలో ఏ దర్బారు అయితే ఉందో, ఏ వలి అయితే ఉన్నారో, ఆ వలి యొక్క దర్బారు వెళ్ళి దుఆ చేయండి. ఓ పెద్ద కొత్తపల్లి వారు, మీరు బాధపడకండి. అజ్మీర్ కి వెళ్ళలేకపోతున్నారా, మసీ ఆజమ్ యొక్క దర్బారు వెళ్ళలేకపోతున్నారా, బాధపడకండి. మీ నగరంలో యొక్క దర్బారు ఉన్నది, హజరత్ కరీముల్లా షా దర్బారులోకి వెళ్ళి మీరు దుఆ చేసినట్లయితే అల్లాహ్ ఖచ్చితంగా మీ యొక్క దుఆను స్వీకరిస్తాడు. వలి యొక్క గొప్పతనం. దర్గా అంటే 4 గోడలు కట్టేసాం, ఒక సిమెంట్ వేసేసాం కాదు. దర్గా యొక్క అర్థం అందులో ఒక వలి నివసిస్తున్నారు, అందులో వలి నివసిస్తున్నారు. ఆ వలి యొక్క దర్బారులో ఎప్పుడైతే మనం హాజరవుతామో, హాజరు అవ్వడం వలన అల్లాహ్ మన యొక్క ప్రార్థనలు, మన యొక్క దుఆలను, మన యొక్క కోరికలను అల్లాహ్ ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దీన్ని గమనించారు. ఒకసారి ప్రేమగా ఆప్యాయతగా చదవండి. అల్లాహ్